నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. గుండెల మీద చేసుకొని ఉమ్, నా ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నా. ఉమ్, బిలో పావర్టీ లైన్ బీపీఎల్, పావర్టీ బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్, ఉమ్, అప్పర్ క్లాస్లో కూడా చాలా మంది సాటిస్ఫై అయ్యారు. చాలా మంది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది జగన్మోహన్ రెడ్డిని అభిమానించే రెడ్డి కులస్తులు కానీ, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే కొంతమంది బడాబాబులు కానీ, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కథ నడసలా, జగనన్న నడసనీలా, ఉమ్. వాళ్ళ పైరవీలు సాగలా, వాళ్ళు తిట్టారు జగనన్నని. రైట్. ఈ సజ్జల రామకృష్ణ సజ్జల వల్ల చాలా పార్టీ నష్టపోయింది అని అంటుంటారు. నిజమేనా? అసలు ఏ ఇంటర్వ్యూలో అయినా సజ్జలన్న పేరు చెప్పకుండా మీకు పొద్దుపోదే. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్తే మీకు టీఆర్పీ రేట్లింగ్ పెరుగుతాయి అని చెప్పి ఏం చేశాడు సజ్జల పాపం. ఆయన ఒక బలిపోసు వాడ. ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఓర్పు, దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి నెత్తి నీళ్ళు చల్లుకోవచ్చు. ఉమ్, ఆ అప్పని చూసిన తర్వాత ఆ ఓర్పు, ఆ సహనాన్ని నేను కూడా తిట్టినా అన్న, నేను కూడా తిట్టుకున్న రోజులు చాలా ఉండే. ఉమ్, ఆయనతో ఒక గంట కూర్చొని మాట్లాడిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు, ఎమ్మ స్వామి క్యాండిడేట్ నిజంగా మనిషా, ఇంత ఓర్పు యాడికెళ్ళి వచ్చింది, ఈ పెద్ద పర్వతం వాల్కెనోనే అతను లోపల అంటే ఎప్పుడు నీళ్లు పోసి సర్ప్రైజ్ చేస్తాడు. వైసీపీ ఓడిపోయింది, వైసీపీ 11కు పరిమితమైందంటే సజ్జల వన్ ఆఫ్ ద రీజన్ అని అంటారు. ఎవరు చెప్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్ వెరీ గుడ్ ట్రబుల్ షూటర్. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెలుసు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నెత్తి నీళ్ళు చల్లుతా ఉన్నారు. ఎందుకు ఓడిపోయింది అంటే మీకు తెలిసిన రీజన్స్ ఏంది? ఎవరికి? వైసీపీ ఓడిపోవడానికి రీజన్స్ ఏంది? నథింగ్ ఎల్స్. 42% ఓటింగ్ తో ఉన్న మేము, 41% తో ఓటింగ్ ఉన్న మేము 11 సీట్లకి ఎట్టొచ్చిందో ఆన్సర్ చెప్పు, ఎట్ట ఓడిపోయిందని చెబుతా. 41% ఓటింగ్ ఉంటే 11 సీట్లు ఎట్ట వస్తాయా? ఇప్పుడు 2000 57, 58 సీట్స్, 60 సీట్స్ మాకు రావాలా? అదేగా నేను చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ పోదాంపా, నేటాగా సుప్రీంకోర్టుకి వారం రోజులు ఎల్లుండి, అవతల ఎల్లుండికి పోవాలా. ఇప్పుడు మీకు కూడా 150+ వచ్చినాయి కదా గతంలో, అంటే 151 వచ్చినాయి. 151 వచ్చినాయి కదా. వచ్చినప్పుడు అప్పుడు ఇట్లే మాట్లాడిరా? నేనే మాట్లాడిరా? ఇప్పుడు ఒకళ్ళని ఆపాదించట్లా. ఇప్పుడు నాకు డౌట్ ఉంది, నేను ఈవీఎం ట్యాంపరింగ్ అనలా, నాకు వేరే డౌట్స్ కొన్ని ఉన్నాయి. ఆ డౌట్స్ ని పోయి మనం ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ ఇద్దాం రా, నువ్వు కూడా నాతో పాటు అంటున్నా. నేను టీడీపీనో లేకపోతే కుటుంబ ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకొక జనసేన పవన్ కళ్యాణ్ ఎవరిని నేనేం ఆపాదించట్లేదే. I'm asking you to come with me to find a solution. What all the scenario happened in 2024 in election. ఏం జరిగిందని పోయి అడుగుదాం పా, నువ్వు నాతో పాటు రా. అంతే, దట్స్ ఇట్. ఓకే. ఈ కొడాలి ఎవరిని ఆపాదిస్తావు? రైట్. ఇప్పుడు కొడాలి నాని లేకపోతే పెర్ని నాని లేకపోతే ఇటువంటి వాళ్ళు వైసీపీకి ప్లస్సా మైనసా? వైఎస్ఆర్సీపీ పార్టీ నిద్రలో కూడా లేదా ప్రాణం పోయేటప్పుడు కూడా వైఎస్సీపీ గురించి నువ్వు చెప్పిన 2 పేర్లు, నాని స్క్వేర్, కొడాలి నాని, పేర్ని నాని, నాన్నలు ఎప్పుడు వాళ్ళు తెన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు కాదు. విజయసాయిరెడ్డి లాగైతే చేయరు. తిని తల్లి కడుపు ఉందనే రకాలు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ అట్టాగే వెళ్ళి. రైట్. నిన్న మహానాడులా లోకేష్ క్లియర్గా మాట్లాడతాడు, గుడ్డల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏం గుడ్డలు? నేను ఇల్లే. గొడ్డలి బాబాయి గొడ్డలి అని మాట్లాడతాడు. నేను క్లియర్గా మాట్లాడతాను. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కోర్టు పరిధి సిబిఐ కేసుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆ కేసు నిమిత్తము ఒక పార్టీకి ఆపాదించి గొడ్డలి అని అనటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అతని మనసుకే వదిలేస్తున్నాను. సైకో జగన్ అని కూడా అన్నాడు. అనుకోనిబ్బా, అంటే మీరు ఎవరినన్నా ఎగ్స్ పడతా ఉంటారు కదా, లోకేష్ అన్నాడు, మరి మీరు ఏం రియాక్షన్ లేదు పెద్దగా? ఆయన మంత్రి కదా, ఇప్పుడు మాట్లాడాలి. భయపడుతురా? ఎందుకు భయపడేది? ఏం భయపడ్డారు? 9 నెలలు జైల్లో పెట్టారు, భయపడ్డామా? భారత రాజ్యాంగానికి తల వంచినాం. ఈ పొద్దు కూడా అదే చెప్తా ఉన్నా. అంటే నీ లెక్క లొకేషన్ తిట్టమంటావు? నేను తిట్టమంటలేను కానీ మీరు ఏం చేస్తారా? నీ పేరు చెప్పి తిడతా మళ్ళా. చెప్పు, నీ పేరు చెప్పి తిడతా. నా పేరు చెప్పంటే నువ్వు అడిగిన ప్రశ్నే కదా. భయపడుతున్నావు అని అడిగిన. ఎవడికి భయపడాలా? ఎందుకు భయపడతారు? లోకేష్ భయపడతామా? పవన్ కళ్యాణ్ భయపడతాం? చంద్రబాబు భయపడతాం? ఎందుకు భయపడాలా? బోరుగడ్డ అనిల్ కుమార్ బేస్డ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దానికి తల వంచి 9 నెలలు జైల్లో ఉన్నా. ఆఖరికి నా కన్న తల్లిని కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం ఏమనింది, నా కన్న తల్లి బైపాస్ సర్జరీని కూడా సావు బతుకుల మధ్యలో డయాలసిస్ అయిన 15-16 రోజులకి చచ్చిపోద్దంటే ధీరజ్ రెడ్డి ఆపరేషన్ చేశాడు అపోలో చెన్నైలో. సివియర్ కండిషన్లో ఉన్న ఆమె, కోమాలకు పోయిన ఆమె పరిస్థితిని కూడా ఆమెను కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో దరిద్రులు కొంతమంది పోయి అక్కడ నా కన్న తల్లిని డిస్టర్బ్ చేసిన పరిస్థితులు అవన్నీ కూడా సుప్రీంకోర్టులో పెట్టినాం. సుప్రీంకోర్టు అనంతపురం సిఐ సాయినాథ్, కర్నూలు సిఐ శేషయ్య టీము నన్ను కర్నూలు నుంచి కస్టడీకి నోటీసు లేకుండా పంపించిన
రాజమండ్రి జైలర్ దుర్గా రమేష్ బయటకు దోసినాడు ఆ రోజు. ఆ కెమెరా క్లిప్పింగ్స్ అన్ని తీయాలని సుప్రీంకోర్టులో కేసు వేసింది, పెండింగ్ లో ఉంది అది. ఖచ్చితంగా మొన్న ఏమైంది తమిళనాడులో చూసినావా, ఎంతమందికి పోలీసు వాళ్ళకి పడింది. అదే జడ్జిమెంట్ ఇక్కడ వర్తిస్తుంది రేపు పొద్దున్నే. సుప్రీంకోర్టు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? నన్ను చంపడానికి చూశారు, 3rd డిగ్రీ ఇచ్చి నాకు 3 రోజులు రాజమండ్రి జైలు నుంచి చేతులు పడుతుంది, ఏలాడ తీసుకుపోయినారు. ఒక మనిషికి చేయొచ్చు అట్ట నువ్వు? టెర్రరిస్ట్నా? నేను గ్యాంగ్స్టర్నా? వాళ్ళు చంపాలనుకుంటే మిమ్మల్ని చంపడం పెద్ద పనా? ఎవరు అని అంటే వాళ్ళు చంపాలనుకుంటారు. ఎవరు మీ మీద ఎవరైతే చంపాలని ప్రయత్నం చేసినా మరి ఎందుకు చేశారు ఆ పని? ఎందుకు చేశారు ఆ పని? కనీసం నా అడ్వకేట్స్ కూడా 3 రోజులు కలవనీయకుండా కర్నూలు 3 పోలీస్ స్టేషన్లో దానికి ముందు రోజు వరకు ఉన్న మురళీధర్ రెడ్డి సిఐ సాక్ష్యం. రేపు పొద్దున్న సుప్రీంకోర్టు పిలిచి దాన్ని ఆయన కూడా పాటించేసిన. రేపు కోర్టులో పెండింగ్ ఉంది ఇష్యూ. ఏది? ఈ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఏదో కొన్ని అడిగారు డాక్యుమెంట్స్, అవి ఇచ్చినాం. పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఎందుకు పెట్టుకుంటావు? మాజీ చీఫ్ జస్టిస్ ఎందుకు పెట్టుకున్నాను? నేను పిచ్చిపట్టు పెట్టుకున్నానా నా కౌన్సిల్లో? నేను నీకు ఒకటే చెప్తున్నా, భారత రాజ్యాంగం అనేది ఎవరికైనా సమానమే. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఇట్లాగా విర్రవీగిన వాళ్ళందరూ తలకాయ కిందకై కాళ్ళు పైకైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయం అనేది చాలా గొప్పది.